ఉలవచారు తయారు చేసే విధానం. ముందుగా ఉలవలను తీసుకొని వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఉలవలు ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టాలి. ఒక మిక్సీ గిన్నెలోకి ఉడికించిన ఉలవలు, అల్లం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ముందుగా నానబెట్టిన చింతపండు రసం పాన్లోకి వేసుకోవాలి. అందులో మిక్సీ పట్టింది కూడా వేసుకోవాలి. బాగా మరిగించాలి. అందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా మరిగించాలి. ఇలా మరిగినప్పుడు అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మరిగించాలి. బాగా మరిగిన తర్వాత పోపు కోసం వేరే పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మరిగించిన ఉలవచారు కూడా వేసుకోవాలి.